హైదరాబాద్లో ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్ ఏసీబీకి చిక్కాడు. అతని పేరు మోహన్ నాయక్గా తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేసింది. మోహన్ నాయక్ ఇంటితో పాటుగా 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. మోహన్ అక్రమాస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. మోహన్ నాయక్ ఇంట్లో నుండి 60 లక్షల రూపాయల నగదు, 13 బంగారు బిస్కెట్లు, 2.5 కిలోల గోల్డ్, 6 కిలోల వెండితో పాటుగా 20కి పైగా విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ నాయక్ బ్యాంక్ బ్యాలెన్స్ 1,44,00,000. నిజామాబాద్, డిచ్పల్లి, మల్లింగి ప్రాంతాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంపల్లిలో 3 ఫ్లాట్లు, గచ్చిబౌలిలో 4 ఫ్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 7 ఫ్లాట్ల విలువ 7,73,73,867 అంటూ అంచనా వేశారు. మియాపూర్లోని ఈ ట్రైప్లెక్స్ విల్లా విలువ సుమారుగా 2,50,00,000. ఇక కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు విలువ 62,14,000. నిజామాబాద్లో విల్లా కొనడానికి ఇప్పటికే 1 కోటి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా గుర్తించారు. ఇప్పటికే మోహన్ నాయక్ను అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు. ఒక అధికారి ఇంట్లో ఆర్ఎండ్బి ఇంజనీర్ మోహన్ నాయక్ దగ్గర దొరికినటువంటి ఆస్తుల చిట్టా ఇది. మొత్తం 15 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సుమారుగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్ దగ్గర. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్ దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తులా? లేనిదంటూ ఏది లేదు అతని దగ్గర. మనం చూస్తున్నాం 60 లక్షల రూపాయల నగదు, 1,50,00,000కు పైగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 1,50,00,000. బంగారు బిస్కెట్లు, కేజీల కొద్దీ బంగారం, వెండి, విదేశీ మద్యం. ఇక హైదరాబాద్లో అతనికి లేని ఫ్లాట్ లేనటువంటి ఏరియానే లేనట్టు కనిపిస్తుంది చూస్తుంటే. ఏంటి అది, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సంపాదన? అధికారులు ఏం చెప్తున్నారు అసలు ఇదంతా చూస్తుంటే? నిజంగానే ఈ మధ్య కాలంలో ఏసీబీ రైడ్స్ పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో చూస్తా ఉన్నాం మనం. అనేక డిపార్ట్మెంట్స్ లో ఏసీబీ రైడ్స్ లో అక్రమ ఆస్తులు బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఏసీబీలో ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి ఇంజనీర్ మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడినటువంటి పరిస్థితి. అధికారులే విస్తుపోతా ఉన్నారు. ఆస్తులకు సంబంధించి గుర్తిస్తున్న సందర్భంలో సుమారు 200 కోట్ల పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారంటే ఇదంతా ఇప్పటివరకు గుర్తించినటువంటిదే. ఇంకా గుర్తించని ఆస్తులు, ఇంకా ఇతరత్ర బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తులు ఏంటి అనేటువంటి దానిపైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఇంట్లోనే 60 లక్షలకు సంబంధించిన నగదు, 13 బంగారు బిస్కెట్లు, 2.5 కిలోల గోల్డ్, 6 కిలోల వెండి అంటేనే ఆశ్చర్యపోతా ఉన్నారు. అంటే ఇంత అక్రమంగా, ఇంత జలగల్లాగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి అంటే అనుమతులు, అక్రమాలు జరుగుతా ఉన్నాయి, ఇంత పెద్ద అవినీతి జరుగుతా ఉంది అనేటువంటిది ఒక ఉదాహరణగా కనిపిస్తా ఉంది. మొత్తం ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ప్రెసెంట్ నగదు కోర్టులో ఉన్న బ్యాంకులో ఉన్నటువంటిది 1,44,00,000. నిజామాబాదు, హైదరాబాదు, డిచ్పల్లి, ముల్లంగి మొత్తం ఈ ప్రాంతాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమి. అంటే దీంట్లోనే ఎగ్జాంపుల్ మనం చూడం, 1 ఎకరా 2 కోట్లు వేసుకున్నా కూడా ఇక్కడే ఆయన ఆస్తి దాదాపు 50 నుంచి 60 కోట్ల వ్యవసాయ భూమి కనిపిస్తా ఉంది. తర్వాత ఫ్లాట్లు, తర్వాత గచ్చిబౌలిలో కానీ, కొంపల్లిలో కానీ, ఇంకా విల్లాల రూపంలో కానీ, ఇట్లా ట్రిప్లెక్స్ విల్లాలు, రకరకాల ప్రాంతాలలో ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక కూకట్పల్లిలో ఇంకా నిర్మాణంలో ఒక ఇల్లు ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 62,14,000గా ప్రస్తుతం మార్కెట్ వాల్యూగానే గుర్తిస్తున్నారు. సాధారణంగా ఆ ప్రాంతంలో మియాపూర్ లాంటి దాంట్లో ట్రిప్లెక్స్ విల్లాలు, అక్కడ కూకట్పల్లి ప్రాంతాల్లో కోట్లకు పైనే ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నా, 200 గజాల జాగా తీసుకున్నా. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంత టైం పడుతుంది వాళ్ళని పట్టుకోవడానికి. ఏదో ఒక ఫిర్యాదు వచ్చి పకడ్బందీగా ప్లాన్ వేసి ఏసీబీ అధికారులు పట్టుకుంటే తప్ప, లంచాలు డైరెక్ట్ గా పట్టుకుంటే తప్ప బయటపడినటువంటి పరిస్థితి. ఇది బయటపడుతున్న దాంట్లో 0.001% కూడా బయటపడట్లేదు మొత్తం పూర్తి స్థాయిలో. అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో. సో పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఇంకా కొంతమంది పెద్ద ఎత్తున క్రిమినల్ బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆర్ఎండ్బి దాంట్లో కాస్త ఇంజనీర్ స్థాయిలో ఉన్నటువంటి మోహన్ నాయక్ దగ్గరనే ఇంత ఆస్తులు ఉన్నాయంటే ఇంకా డిపార్ట్మెంట్లలో, ఇంకా ఇందాక చెప్పినట్టు ఎక్సైజ్ కానీ, రెవెన్యూ కానీ,
మున్సిపల్ కానీ ఇంకా ఇతర సంబంధించిన శాఖల్లో ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉందో చూడొచ్చు. తర్వాత ఇరిగేషన్ సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి అనుమతుల రూపంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎంత పెద్ద అవినీతి ఉందో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి రావడానికి ఎంత పెద్ద ఎత్తున కష్టపడితే 500-1000 రూపాయలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఎంతో కష్టపడితే ఉదయం సాయంత్రం వరకు అట్లాంటి జనం ఈ రోజు ఇట్లాంటి వాళ్ళు బయటపడ్డ తర్వాత, అక్రమాస్తులతో దొరికిన తర్వాత ఆశ్చర్యపోతా ఉన్నారు. అంటే ప్రజల రక్తాన్ని సమాజంలో అవినీతి రూపంలో జలగల్లాగా పీలుస్తూ ఈ రకంగా సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా పొలిటీషియన్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు పొలిటీషియన్స్, రాజకీయ పార్టీ నాయకులు, అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. సో వీరందరిపైన ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఈ ఏసీబీ దాడులు సెలెక్టెడ్ గా కాకుండా 1, 2, 3 ఏదో కంప్లైంట్ వస్తేనే కాకుండా పూర్తి స్థాయి నిఘా ఉండాలి, ఇలా అవినీతి జరగకుండా అనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం సమాజంలో అయితే కలుగుతా ఉంది. నిజంగానే నందు, ఈ ఆస్తులు బయటపడుతున్నటువంటి డబ్బు గాని, బంగారం గాని, నగలు గాని, భూములు గాని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు దాన్ని బయటపడతా ఉంటే సమాజం విసిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో వరుసగా ఏసీబీ దాడులు అయితే జరుగుతా ఉన్నాయి. కొంతమంది బయటపడతా ఉన్నారు, కొంతమంది అవినీతి తిమింగలాలు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో. వాళ్ళందరి పైన కూడా దృష్టి పెట్టాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తా ఉంది సోషల్ మీడియా రూపంలో. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. జనరల్గా ఇప్పుడు ఒక R&B ఇంజనీర్ దగ్గర ఈ స్థాయిలో రావడం, అసలు దొరకడం అనేది కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి చాలామందికి చూసి. ఇన్ని కోట్ల ఆస్తులు, అతని బ్యాంక్ బ్యాలెన్సే 1,40,00,000, 1,44,00,000 కనిపిస్తుంది. జనరల్గా ఒక R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో జీతం మీద డిపెండ్స్ ఆన్ దేర్ పోస్ట్ ఒక అసిస్టెంట్ ఇంజనీర్ జీతం 60,000 నుంచి 85,000 రూపాయలు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీతం 80,000 నుంచి 1,10,000. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీతం 1,00,000 రూపాయల నుంచి 1,50,000 ఉంటే సూపరింటెండెంట్ ఇంజనీర్ సీనియర్ అవుతారు. ఆయన జీతం వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళది 1,50,000 నుంచి 2,00,000 జనరల్గా ఉండేటువంటి వీళ్ళ జీతం. మరి సరే, హయ్యెస్ట్ శాలరీ 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు అనుకున్నా, నెలకి 2,00,000 వేసుకున్నా సరే ఎంత సంపాదించి ఉండాలి పైన అతను? నెలకి 2,00,000 అంటే సంవత్సరానికి 24 లక్షలు సంపాదించగలుగుతాడు. అతని వయసు మహా అయితే అరౌండ్ 50 ఇయర్స్ లోపే ఉంటుంది కదా, 45 to 50 ఉండొచ్చేమో అక్కడ కనిపిస్తున్న అధికారి వయసు. అంటే ఎన్నేళ్ళు సర్వీస్లో ఉంటే ఇంత సంపాదించగలుగుతాడు, ఇన్ని కోట్లు సంపాదించగలుగుతాడు? అతని బ్యాంక్ బ్యాలెన్సే 1,44,00,000 అండ్ కేజీల కొద్దీ బంగారం కనిపిస్తుంది. 60 లక్షల రూపాయలు ఇంట్లో క్యాష్ ఉందట, 13 బంగారు బిస్కెట్లు ఉన్నాయట, 2.5 కిలోల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇతర గోల్డ్ ఉంది, 6 కిలోల వెండి కనిపిస్తుంది, 20కి పైగా విదేశీ మద్యం సీసాలు. అలాగే ఇక బ్యాంకు బ్యాలెన్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా 1,44,00,000 బ్యాంకు బ్యాలెన్స్. వాటితో పాటు నిజామాబాద్, డిచ్చిపల్లి, మల్లింగి ప్రాంతాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమి ఉందంట. కొంపల్లిలో 3 ఫ్లాట్లు, గచ్చిబౌలిలో 4 ఫ్లాట్లు ఉన్నాయి, మొత్తం 7 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 7 ఫ్లాట్ల విలువ 7,34,00,000 ఉంది. ఇక వాటితో పాటు మియాపూర్లో ట్రైప్లెక్స్ విల్లాస్, వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీ విల్లాస్, 2,50,00,000 దాని విలువ ఒక్కొక్కటి. అతనికి అక్కడ కూడా ఒక విల్లా ఉంది. అలాగే కూకట్పల్లిలో ఒక ఇల్లు కడుతున్నాడట, 62,14,000 దాని వాల్యూ. అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 1 కోటి రూపాయల పైన అది ఉంటుంది. నిజామాబాద్లో విల్లా కొనడానికి 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడట. ఇక ఇప్పుడు బయటపడ్డవి ఇవి, ఇక బయట పడనివి ఇంకేమైనా ఉన్నాయేమో ఎవరికి తెలుసు. ఇన్ని కోట్ల ఆస్తుల, సుమారుగా 1,50,000 జీతం ఉండేటువంటి ఒక అధికారి దగ్గర ఇన్ని కోట్ల ఆస్తుల. ఖచ్చితంగా ఇతని వెనక ఎవరైనా ఒక బడా వ్యాపారవేత్తో లేకపోతే ఒక రాజకీయ నాయకుడో ఉండుండాలి, ఏదైనా బినామీగా అయినా ఇతను ఉండుండాలి. లేదు అనుకుంటే ఇతనికే ఇలాంటి అధికారుల మీద వరుసగా దాడులు చేసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి అధికారుల మీద దాడులు చేస్తే చాలు, సగం బడ్జెట్, దేశం బడ్జెటే కనిపిస్తుంది వీళ్ళ దగ్గర మొత్తం ఈ డిపార్ట్మెంట్లోనే. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఏంటి అంశానికి సంబంధించి? అండ్ యూ కెన్ సీ ఆ విజువల్స్లో మీకు చూడండి ఒక్కసారి ఏసీబీ అధికారులు ఏమంటున్నారు చూద్దాం. నిజామాబాద్ హైదరాబాద్లో
వాళ్ళ బంధువుల ఇండ్లు, తర్వాత కాంట్రాక్టర్స్ వేరే బినామీస్ అని అనుమానం ఉన్న వాళ్ళ ఇండ్లు, ఆఫీసు అన్నీ కూడా సెర్చెస్ జరుగుతున్నాయి. ఇక్కడ దీంట్లో ఈ విల్లాలో ఆయన ఉంటారు కాబట్టి మోహన్ నాయక్ గారు ఇంజనీరింగ్ చీఫ్ R&B డిపార్ట్మెంట్, వారి ఇంట్లో సెర్చెస్ చేయడానికి మేము వచ్చాము. ఇప్పటి వరకు అయితే 65 lakhs చిల్లర క్యాష్ దొరికింది. ఒక 15 గోల్డ్ బిస్కెట్స్, 10 తులాసి గోల్డ్ బిస్కెట్స్ 15 దొరికినాయి. అట్లనే ఒక 1 kg వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా సెర్చెస్ చేస్తున్నాం. 15 బృందాలు వెళ్ళినాయి. నిజామాబాద్, హైదరాబాద్లో వాళ్ళ బంధువుల ఇండ్లు, తర్వాత కాంట్రాక్టర్స్ వేరే బినామీస్ అని అనుమానం ఉన్న వాళ్ళ ఇండ్లు.